రైట్ గా డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణంగానే తాను హడావిడిగా పెళ్లి చేసుకుని వెళ్లిపోయానంటూ తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ మండిపడ్డారు. తనకు ఏ వ్యక్తి లేదా రాజకీయ పార్టీతో సంబంధం లేదని రకుల్ ప్రీత్ ప్రకటించారు. సృజనాత్మకత, వృత్తి నిపుణతకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన అందమైన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనది గొప్ప ప్రయాణమని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీతో సత్సంబంధాలున్నాయని రకుల్ ప్రీత్ తెలిపారు. ఒక మహిళ గురించి దారుణమైన, దుర్మార్గమైన, నిరాధార ఆరోపణలు చేయడం విని బాధగా అనిపించిందని రకుల్ ప్రీత్ అన్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మరో మహిళ ఇలా వ్యాఖ్యానించడం మరింత బాధించిందని రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. హుందాగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే మేమంతా నిశ్శబ్దంగా ఉన్నాం, కానీ అదే మా బలహీనత అనుకోవద్దని రకుల్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. తాను రాజకీయాలకి దూరంగా ఉండే వ్యక్తినని, తనకి ఏ వ్యక్తి లేదా రాజకీయ పార్టీతో సంబంధం లేదని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరుని ఉపయోగించవద్దని రకుల్ ప్రీత్ సింగ్ కోరారు. నటులు, సృజనాత్మకత కలిగిన వ్యక్తుల్ని రాజకీయాలకి దూరంగా పెట్టండి ఆమె విజ్ఞప్తి చేశారు. వార్తల్లో నిలిచేందుకు వారి పేర్లని వాడుకొని కల్పిత కథనాల్ని సృష్టించవద్దని రకుల్ ప్రీత్ సింగ్ హితవు పలికారు.